నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం చక్కెర పొంగలి చేసేద్దాం రండి. మరి చక్కెర పొంగలికి కావలసిన పదార్థాలు: బియ్యము, పెసరపప్పు, నెయ్యి, పంచదార, బెల్లం, యాలకులు, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, పాలు. ఒక డ్రై మూకుల్లో మనం పెసరపప్పు, బియ్యం వేయించుకోవాలి. ముందుగా పెసరపప్పు ఎంతో బియ్యం అంతా ఈక్వల్ రేషియోలో మనం వేయించుకోవాలి ముందు. సో వేయించుకునే ముందు మనం మూకుల్లో నెయ్యి కానీ నూనె కానీ లేకుండా పొడిగానే వేయిస్తాం. ఎందుకంటే నెయ్యి నూనె ఏదైనా యాడ్ చేసి వేయిస్తే పప్పు బిరుసుగా అయిపోయి మనకి మెత్తగా ప్రసాదం తయారవడంలో బాగా కుదరదు, కాబట్టి మనం డ్రైగా వేయిస్తాం. మన డ్రై అయిపోయిన మూకుల్లో ముందుగా పెసరపప్పు వేయిద్దాం. పెసరపప్పుతో పాటుగా బియ్యం. మనం ఇలా బియ్యం పెసరపప్పు వేయించుకోవాలి. వేయించుకున్న పెసరపప్పు కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది. బియ్యము పెసరపప్పు కలిపి వేపిన కమ్మటి వాసన కూడా మనకు తెలుస్తుంది. సో ఇది అయిపోయింది, ఇది వేయించేసుకున్నాం. వేయించిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక్కసారి మనం వాష్ చేసేసుకుందాం. సో మనం బియ్యం కడగలేదు కాబట్టి ఒక్కసారి మనం వాష్ చేసేద్దాము. సో ఈలోగా మనం ఇది ఉడికించడానికి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో ఆల్రెడీ నీళ్ళు పోసి రెడీగా ఉన్నాయి. కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని మనం గిన్నెలోకి మార్చుకుని దీనికి కొలతగా మనం పప్పు బియ్యం వేయించుకున్న కప్పుతోటి 2 cups ఆఫ్ వాటర్ అండ్ 2 cups ఆఫ్ మిల్క్. మిల్క్తో ఉడికించిన అన్నం బాగా రుచిగా ఉంటుంది కాబట్టి మనం 2 cups ఆఫ్ మిల్క్ని కూడా దీనికి యాడ్ చేస్తున్నాం. సో 2:4 రేషియోలో మనం కుక్కర్లో అన్నం కొలత ప్రకారం పెట్టుకుందాము. కుక్కర్లో అన్నం పప్పు ఉడకడానికి 15 నిమిషాలు కుకింగ్ టైం కావాలి కాబట్టి ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి ముక్కలు కమ్మగా మెల్లిమెల్లిగా వేయించేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకుని, చక్కెర పొంగల్ని నేతి పొంగలి అంటే బాగుంటుందేమో, ఎందుకంటే దీనికి ఈక్వల్ రేషియోలో నెయ్యి పడితేనే దీని రుచి అంటారు. కాబట్టి కొద్దిగా నెయ్యి ప్రమాణం కాస్త ఎక్కువగా వాడితే ఈ నైవేద్యం చాలా కమ్మగా బాగుంటుంది. మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని ముందుగా వేయిద్దాం. కొబ్బరి ముక్కలు వేగుతున్నప్పుడు యాలక పొడి కొట్టి ఉంచుకుంటే బాగుంటుంది. కానీ అప్పుడే తీసిన యాలకుల నుంచి పొట్టు మనం కనుక అప్పటికప్పుడు పొడి కొట్టుకుంటే ఇంకా కాస్త మంచి వాసన వస్తుంది. కాబట్టి మనకి ఇంకా కుకింగ్ టైం ఉంది కదా, ఈ లోపల మనం యాలకులు కూడా ఇప్పటికిప్పుడే పొడి కొట్టుకుందాం. ఇంచుమించు నేను చెప్పిన రేషియోలో ఒక 5-6 యాలకులు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు మనకి దోరగా వేగిపోయాయి కాబట్టి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ తొందరగా వేగుతాయి కాబట్టి కొబ్బరి ముందుగా వేయించాం. డ్రై ఫ్రూట్స్ కూడా మెల్లిగా బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. సో మనం డ్రై ఫ్రూట్స్ వేగిపోతున్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్లో కొన్ని డెకరేషన్ కోసం నేను విడిగా తీసి పెడతాను. మిగతావి చక్కగా బెల్లం చక్కెరతో ఉడుకుతాయి. ఇప్పుడు మనకి రైస్ విత్ పప్పు రెడీ అయిపోతుంది కాబట్టి మనం బెల్లం చక్కెర కూడా స్టవ్ మీద ఉడకడానికి పెట్టేద్దాం. ముందుగా బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి మనం బెల్లం సన్నగా తురిమిన లేదా చితకొట్టిన బెల్లంలో కొద్దిగా వాటర్ పోస్తే
బెల్లం కరుగుతూ ఉంటుంది. మనకి కుక్కర్లో రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి కుక్కర్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు కరిగిన బెల్లంలో ఈక్వల్ రేషియోలో మనం చక్కెర కూడా కలిపేసుకుందాం. కుక్కర్ కూల్ అయ్యే టైంకి మనకి చక్కెర కరిగిపోతుంది కాబట్టి మనం ఆ రైస్ని ఇందులో కలిపేయాలి. మనకిప్పుడు కుక్కర్ కూల్ అయిపోయింది, చూద్దాం. పాల పొంగలి చక్కగా ఉడికి రెడీగా ఉంది. ఇక్కడ మనకి బెల్లం చక్కెర కూడా మంచి పాకాన్ని పడినట్టుగా మనకి బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ రైసు పప్పు, ఈ చక్కగా మెత్తగా ఉడికిన అన్నం పప్పుని మనం ఇందులో వేసేద్దాం. ఇది ఒక 10 నిమిషాలు వదిలేస్తే దగ్గర పడిపోతుంది. సో మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది, దగ్గర పడిపోతుంది. మనం ఇప్పుడు ఇందాక దంచి ఉంచుకున్న యాలకులు పౌడర్ వేసేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకుని మన కప్ రేషియోలో ఉంచుకున్న నెయ్యి, ఈ నెయ్యి కూడా మీరు హెల్త్ కాన్షియస్గా ఉండి నెయ్యి ఎక్కువ వాడమనుకుంటే ఇండివిజువల్ సర్వింగ్స్లో కొద్దిగా నెయ్యి వేసి మీరు వడ్డించుకోవచ్చు. ఒకవేళ మేము రైస్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం, రైస్ తోటి కాకుండా అని అడిగితే దీన్ని మనం గోధుమ నూకతోటి కానీ, కొర్రలు అంటారు మిల్లెట్స్, దాంతో కానీ రైస్ని కాంపన్సేషన్గా మనం రైస్కు బదులుగా దాన్ని వాడుకుని మనం ఒక హెల్దీ వేలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని తర్వాత లాస్ట్ అండ్ మన టచ్ ఈ సాంప్రదాయ వంటల్లో ముఖ్యంగా పొంగలిలో, తర్వాత రవ్వ కేసరి అంటారు, వాటిలో మనం ఈ పచ్చకర్పూరం అనే దాన్ని కొద్దిగా జోడిస్తే దీని రుచి అమోఘంగా ఉంటుంది. కాబట్టి మనం ఒక చిటికెడు రసకర్పూరాన్ని కూడా మన నైవేద్యంగా పెట్టే ఈ పొంగల్లో జోడించుకుందాం. మన నైవేద్యం రెడీ అయిపోయింది. మనం ముందుగా డెకరేషన్ కోసం ఉంచుకున్న ఈ కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ని అలంకరించేశాను. చూసారు కదండి ఈరోజు భారతీస్ కిచెన్లో నోరూరించే చక్కెర పొంగలి తయారీ విధానం. సో నేను ఇప్పుడు వెళ్ళి నివేదన చేసి బంధువులందరికీ వడ్డించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా మీ కిచెన్లో ఈ చక్కెర పొంగలి ప్రయత్నించి మరో కొత్త వంటకంతో నెక్స్ట్ టైం మీ ముందు ఉంటాను. నమస్తే.